చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాటను మనము చూస్తున్నాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మనము పరిపూర్ణులముగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. ఎందుకు అంటే మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. మనము పరిపూర్ణులముగా ఉండాలి. మనము పరిపూర్ణముగా ఉండాలి అంటే మరి ఈ అధ్యాయములో అనేకమైన విషయాలు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఉటంకించారు కదా, అవన్నిటిని మనము అనుసరించాలి. మత్తయి సువార్తలో మరి ఒక యవనస్తుడు మనకు కనపడతాడు. అతడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చేసి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనములో చూసినట్లయితే, ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. ప్రభునందు ప్రియులారా, ఒకడు ఆయన వద్దకు వచ్చి నేను నిత్య జీవము పొందినట్లుగా నేను ఏ మంచి కార్యము చేయవలెనని అడుగుతా ఉన్నాడు. అడుగుతున్న పరిస్థితుల్లో అతనికి ఉన్న యోగ్యతను కూడా మరి తెలియపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతాడు. యేసు 18వ వచనంలో, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అనునవియే అన్నాడు. ప్రభునందు పిల్లరా, ఈ యొక్క కొన్ని ఆజ్ఞలు యేసుక్రీస్తు ప్రభువారు గుర్తు చేస్తున్నప్పుడు ఆ యవనస్తుడు అంటాడు, అందుకు ఆ యవనుడు, ఇవన్నీయును నేను అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు ఏమి కొదవా అని ఆయనను అడిగెను. అందుకు నీవు పరిపూర్ణుడవు అగుటకు కోరిన ఎడల అన్నాడు. ఈరోజు రక్షణ పొందుతున్న వారందరూ అనేకులు ఉన్నారు పిల్లరా. రక్షణ పొందుతున్న వారు అనేకులు ఉన్నారు. నిత్య జీవితమునకు హక్కుదారులుగా తీర్చబడుతున్న వారు అనేకులు ఉన్నారు. కానీ పరిపూర్ణమైన వ్యక్తిత్వముతో మనము తీర్చబడాలన్న కోరికతో మరి ముందుకు అడుగులేస్తున్న వారు కొంతమంది. నిత్య జీవం నాకు కావాలని రక్షణ పొందుతున్న వారు అనేకులు. కానీ ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వముతో నేను నిత్య జీవంలోనికి మరి వెళ్ళాలని కోరుకుంటున్న వారు చాలా కొద్ది మంది పిల్లలు. ఇక్కడ నిత్య జీవము పొందడానికి ఏవేవి ఆజ్ఞలు ఉంటున్నాయో అవన్నీ ఈ యవనస్తుడు అవలంబిస్తూ ఉన్నాడు. నరహత్య చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, దొంగిలడం లేదు, పొరుగువాన్ని ఏది ఆశించడం లేదు, అబద్ధ సాక్ష్యము పలుకట్లేదు, తల్లిదండ్రులను సన్మానిస్తాను, అన్ని మంచి కార్యములు చేస్తూ ఉన్నాడు. ఇంకా నాకేమి కొదువా అని అడుగుతా ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, ఇంకా నాకేమి కొదువా ప్రభు, ఇవన్నీ చేస్తూ ఉన్నాను కదా, ఇంకా నాకేమి కొదువా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, ఏమంటున్నాడంటే, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల. మన దేవుడు ఎటువంటి వాడంటే పరిపూర్ణుడు పిల్లరా. పరిపూర్ణుడు అంటే అన్ని విషయములో మరి ఏ విషయములోనూ కొదవలేనివాడు, ఏ విషయములోనూ మనము ఒక తప్పును ఈ ఫలానా తప్పు ఉంది అని చూపించడానికి అవకాశము లేనివాడు, అవయవ లోపము లేనివాడు, దృష్టి లోపము లేనివాడు. పరిపూర్ణుడు అంటే అన్ని విధాలుగా సక్రమముగా సమస్తము కలిగి ఉన్నవాడు పిల్ల. అయితే దేవుడు పరిపూర్ణుడు. ఇప్పుడు రక్షణ పొందిన మనమందరము ఏ విధంగా ఉండాలట? మనము పరిపూర్ణులముగా ఉండాలి. పరిపూర్ణులముగా ఉండాలంటే మనము ఏం చేయాలని ఇక్కడ చెబుతా ఉన్నాడు అంటే ఆ యవనస్తునితో, దయచేసి నీవు పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. ప్రభునందు, నీవు పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అంటున్నాడు. ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వమును సంపాదించుకున్నాలనుకున్న వ్యక్తి ప్రభునందు ప్రియులారా దేవుని వెంబడించడానికి నిరంతరము సన్నద్ధుడై ఉండాలి. ఎలా వెంబడించాలి? ప్రభునందు ప్రియులారా, ఏది ఉన్నా కానీ దానిని దేవుడు వదిలిపెట్టమంటే వదిలిపెట్టి వెంబడించే మనస్తత్వం కలిగి ఉండాలి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు
ఎక్కడికి పోవాలి ప్రభువా, మరి ఏంది అక్కడ అన్నం దొరుకుతుందా, మరి ఎట్లా నీళ్ళు ఉంటాయా, మరి ఇక్కడ అందరినీ బంధువులను వదిలేసి నేను బయలుదేరుతున్నా, మరి అక్కడ మళ్ళీ నాకు అందరూ బంధువులు ఉంటారా, లేదంటే మరి సరైన పరిస్థితులు ఉంటాయని అడగలేడు. దేవుని మాటకు విధేయుడై బయలుదేరినాడు పిల్ల, దేవుని మాటకు విధేయుడై బయలుదేరినాడు. కాబట్టి అబ్రహామును దేవుడు అన్ని విధాలుగా వర్ధిల్ల చేశాడు. అబ్రహాము లాంటి విధేయత మనము కనపరచగలగాలి. అక్కడ మత్తయి సువార్తలో మరి యేసుక్రీస్తు ప్రభువారు 5వ అధ్యాయములో తన సువార్త ప్రకటించడము ప్రారంభంలోనే మరి అనేకమైన విషయాలు శిష్యులను దగ్గరికి పిలుచుకొని అనేకమైన విషయాలు మరి తెలియపరుస్తున్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయాలంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. ఇప్పుడు పరిపూర్ణులము మనము కావాలంటే మనము దీన మనస్సును ధరించుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. ఆత్మ విషయమై మనము దీనులైన వారు ధన్యులు అని చెబుతున్నాడంటే, ఆత్మ విషయమై కొంతమంది హెచ్చించుకునేవారు ఉంటారని అర్థం. ఆత్మ విషయమై దీనత్వమును మనము సంతరించుకోవాలి. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు? తర్వాత దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అన్నాడు. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. నువ్వు పరిపూర్ణుడవు కావాలంటే నువ్వు సాత్వికుడవై ఉండాలి. హల్లెలూయా. నీవు పరిపూర్ణుడవు కావాలంటే నువ్వు దుఃఖపడే మనస్తత్వం నీలో ఉండాలి. రక్షణ పొందినాం కదా, ఇంకెందుకు దుఃఖపడడం అనుకోవద్దు పిల్లలు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రభునందు పిల్లల, నువ్వు ఓదార్చబడాలంటే నీకు దుఃఖపడే అనుభవం ఉండాలి. నువ్వు పరిపూర్ణుడవు కావాలంటే నీలో దుఃఖము కలుగుతూ ఉండాలి పిల్లల. దేని విషయం అంటే, నీ ప్రవర్తన లోపమును బట్టి నువ్వు దుఃఖపడాలి. లోకంలో సమాజంలో జరుగుతుంటున్న అక్రమాల విషయంలో నువ్వు దుఃఖపడాలి. అదేవిధంగా లోకంలో జరుగుతున్న అన్యాయాల విషయంలో నీ దుఃఖపడాలి. అది పరిపూర్ణమైన వ్యక్తికి ఉండే లక్షణాలు పిల్లల. ఇంకా సాత్వికులు ధన్యులు, వారు ఏమన్నాడు? వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అన్నారు. సాత్వికత మనం సంతరించుకోకపోతే మనం పరిపూర్ణులము కాలేము పిల్లల. మనము సాత్వికులము కావాలి. అదేవిధంగా ఏం చెప్తున్నాడు? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. మరి ఆనాటి ఇశ్రాయేలులు ఏ విధంగా ఉన్నారంటే తమ స్వనీతిని స్థాపింపబూనుకున్నారు. రోమా పత్రిక 10వ అధ్యాయం మరి మొదటి 3 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ పౌలన్న చెబుతాడు, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది అన్నాడు. వారు రక్షణ పొందారా? రక్షణ పొందలేరా? రక్షణ పొందారు, కానీ రక్షణ నిశ్చయత వారిలో కనబడడం లేదు. ఎందుకు? అక్కడ కింద చెబుతాడు, వారు దేవుని యందు ఆసక్తి గల ప్రజలని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకో? వారు తమ స్వనీతిని స్థాపింపబూనుకొని దేవుని నీతిని ఎరుగక ఉండిరి అన్నాడు. ప్రభునందు పిల్లరా, దేవుని నీతి ఎరిగి ఉండే పరిస్థితి మనము సంతరించుకోవాలి. మన నాయకుడు మరి అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిరాయ్ గారు రీసెంట్గా ఒక పాట రాశారు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా వేయుచుందురు. కదలకుందురు సియోను కొండవోలే యుద్ధరంగమందున నీతిమంతులు ప్రమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. జ్ఞానవంతులై ఉడమి నడుచుకొందురు, స్వంత నీతిలో అతిశయించకుందురు. జ్ఞానవంతులై ఉడమి నడుచుకొందురు, స్వంత నీతిలో అతిశయించకుందురు. దైవ నీతినే స్థాపింపజూదురు, దేవుని నీతిని
దైవ నీతినే స్థాపింపచూతురు, క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు, తీర్పులో సిగ్గునొందకుందురు, దైవ తీర్పులో సిగ్గునొందకుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మోవు వేయుచుందురు. నీతిమంతులు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మోవు వేయుచుందురు. దైవ నీతిని స్థాపింపబూనుకుందురు, స్వంత నీతిలో అతిశయించకుందురు, క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు అన్నారు. దేవుని నీతిగా ధరించుకునే అనుభవము పరిపూర్ణునికి ఉండవలసిన లక్షణము పిల్లలు. ఆనాటి ఇశ్రాయేలు ఏం చేసినారంటే తమ స్వనీతిని స్థాపింపబూనుకున్నారు, దేవుని నీతిని ఎరగకున్నారు. దేవుని నీతిని ఎరగకున్నారు. దేవుని నీతిని ఎరగక ఉంటున్నారంటే వారు దేవుణ్ణి ఎరగలేమనే పరిస్థితిలో ఉన్నారు. హల్లెలూయా. అందుకే సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయో నేను దేవునికి చేయో ప్రార్థనయునై ఉన్నది. మరి రక్షణ పొందారు అనుకుంటున్నారు, కానీ దేవుని నీతిని ఎవరైతే ఎరగరో వారు రక్షణ పొందలేరు అనుకోవాలి పిల్ల. దేవుని నీతిని స్థాపింపబూనుకోనాలి. స్వనీతి చచ్చిపోయినప్పుడే మనము దేవుని నీతిని స్థాపించగలుగుతాం పిల్లలు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? రోమా సంఘం ఏం చేస్తూ ఉంది? ప్రభునందు పిల్ల తమ స్వనీతిని స్థాపింపబూనుకున్నారు, దేవుని నీతిని ఎరగకున్నారు పిల్లల. దేవుని నీతిని ఎరగట్లేదు అని అంటున్నారంటే దేవునే ఎరగట్లేదు అని అర్థము పిల్లల. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునై ఉన్నాడు అన్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము చివరి వచనములో, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా ప్రభువునందే అతిశయింపబడనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియో, పరిశుద్ధతయో, విమోచన. ఇప్పుడు దేవుని మూలముగా ఆయన మనకు నీతి అయినప్పుడు ఇప్పుడు తమ స్వనీతిని స్థాపింపబూనుకొని దేవుని నీతిని ఎరగలేరంటే ఇప్పుడు క్రీస్తును ఎరగట్లేదని అర్థము పిల్ల. క్రీస్తును ఎరగట్లేదు అని అనుకున్న పరిస్థితుల్లో ఉంటున్న వారు పరిపూర్ణుడు ఏ విధంగా కాగలుగుతాడు? పరిపూర్ణులము కావడము మన ప్రధానమైన ధ్యేయముగా ఉండాలి. రక్షణ పొందిన మనమందరం నిత్య జీవితంలోనికి వారసులము అయితే సరిపోదు పిల్లరా. మన దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మనము పరిపూర్ణమైన వ్యక్తిత్వముతో పరలోకంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. పరిపూర్ణమైన వ్యక్తిత్వమును ధరించుకొని పరలోకముకు వెళితే మనకు లాభము పిల్లరా. అపరిపూర్ణమైన వ్యక్తిత్వముతో మనం పరలోకముకు వెళ్తే మనకు నష్టము పిల్లరా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో మరి యాకోబు అన్న చెబుతాడు, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములను కొదవలేని వారు ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి అన్నాడు. మనం ఏ విధంగా కావాలి? ఏ విషయంలో కొదవలేని వారము కావాలి. ఏ విషయంలోనూ కొదవలేని వారముగా మనం తయారు కావాలి పిల్లలు. మాకు ఒక చిన్న చెల్లెలు ఉన్నది, కానీ దానికి ఇంకా వయసు రాలేదనే పరిస్థితుల్లో మనం ఉండదు పిల్ల. వయసుకు వచ్చిన వారమై ఉండాలి. హెబ్రీ పత్రికలో వయసుకు వచ్చిన వారు ఎవరనగా అని చెబుతాడు. దయచేసి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. వయసుకు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగునన్నాడు. కొంతమంది వయసులో ఎదిగిపోయినారు, కానీ బలమైన ఆహారం భుజించట్లేదు. మాకు ఇంకా పాలే కావాలంటున్నారు. చూడండి, మీరు అదే అధ్యాయము దయచేసి 12వ వచనము చూడండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని. చూడండి పిల్లలు, కాలమును బట్టి చూస్తేనేమో మీరు ఎలా ఉన్నారు? బోధకులుగా ఉండవలసిన వారే, అంటే ఎదిగిన స్థితిలో ఉన్నారు. వయసు విషయంలో ఎదిగినారు,
ప్రభునందు ప్రియులారా. కానీ ఇంకా పాలే కావాలంటున్నారు. ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నారు, వానికి చిన్నగా మంత్స్ బేబీ అనుకో, అరే నీకు పాలి అని ఏ తల్లిని అంటదా? అనదు. అదే 10 సంవత్సరాల ప్రాయంకి వచ్చిన తర్వాత మమ్మీ నాకు పాలే కావాలంటే దవడలు వలగొడుతుంది. అవునా? ఇప్పుడేందిరా పాలు తాగడం అని అంటదా అన్నదా? అయితే భౌతిక జీవితంలో ఇలాంటి పరిస్థితి ఉండదు పిల్లరా. భౌతిక జీవితంలో మ్యాక్సిమం ఎక్కువ అనుకుంటే 3 సంవత్సరాల వరకు పిల్లలు పాలు తాగుతారు. ఆ తర్వాత మనం తాగుమన్నా కానీ తాగరు. ప్రభునందు పిల్లల. కానీ ఆధ్యాత్మిక విషయంలోకి వచ్చేసరికి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఇంకా పాలు తాగే స్టేజ్లో ఉంటున్న వారు చాలామంది పిల్లలు. ఇంకా అస్తవ్యస్తమైన పరిస్థితులను కలిగి ఉంటున్న వారు అనేకులు, ఇంకా సంపూర్ణ సిద్ధులోనికి రాలేని వారు అనేకులు ఉంటున్నారు పిల్లలు. ఈనాడు ఇలాంటి బోధలు కరువైపోయాయి. అరే నువ్వు ఇంకా పాలు తాగుతావు, ఇద్దరు బలమైన ఆహారం ఎప్పుడు తింటావు అని అడిగే సేవకులు లేరు, బోధకులు లేరు పిల్లలు. కాబట్టి సంఘం ఏం చేస్తూ ఉంది? అయ్యగారు నాకు ఉద్యోగం కావాలి, నాకు ప్రార్థన చేయండి అని అడుగు దగ్గరికి వస్తూ ఉన్నారు. అయ్యగారు నాకు పలానా రోగం ఉంది అని అడుగుతున్నారు. కానీ అయ్యగారు నేను దేవుని సేవ కొరకు నేను ప్రతిష్ఠింపబడాలి, నా కొరకు ప్రార్థన చేయండి అని అడిగే వాళ్ళు తక్కువైపోయారు. ఎందుకు అంటే తమ స్వనీతిని స్థాపింపబూనుకుంటారు. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత ఆశలతో దేవుని దగ్గరకు వస్తున్నారు. కానీ దేవుని చిత్తము కొరకు దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు. ప్రభువా నీవు పరిపూర్ణుడవు, నేను పరిపూర్ణుని కావాలి, కాలానుకూలంగా నాలో ఎదుగుదల నీకు కనబడగలగాలి అని వస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది పిల్లలు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారన్నాడు. మొట్టమొదటిగా పేతురు ప్రసంగించినప్పుడు వీరు రక్షణ పొందారు. 3000 మంది రక్షణ పొందారు కదా, వాళ్ళే ఈ హెబ్రీయులు. ఇప్పుడు పౌలన్న రాస్తా ఉన్నాడు పత్రిక. మీరు కాలంను బట్టి చూస్తేనేమో చాలా రోజులు అయిపోయింది మీరు రక్షణ పొంది, మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఇంకా మీకు ఒకడు మరలా మొదటి మూల పాటలు బోధింపవలసి వచ్చింది అని చెబుతూ ఇంకేమన్నాడు? మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినరు అన్నాడు. రక్షణ పొందిన మనం అందరము పరిపూర్ణులము కావాలంటే కాలానుకూలముగా మనం ఎదగాలి పిల్లలు. 10 సంవత్సరాలు అయింది, మనకు వాళ్ళని జీతం పెంచలేదంటే మనకు ఎంత కోపం వస్తాయి? ఒక ఉద్యోగం చేస్తున్నాము, ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నాము, 10 సంవత్సరాలు అయిపోయింది కానీ జీతం పెంచలేకపోతే మనం అక్కడ ఉంటామా? ఉండము. దీంట్లో నాకు డబ్బులు పెరగాలని ఆశిస్తాం. కానీ ఆధ్యాత్మిక విషయంలోకి వచ్చేసరికి మరి రక్షణ పొంది అనేక సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా, నేను ఎదుగుతున్నానా అని ప్రశ్నించుకునే మనస్తత్వము కరువైపోయిన కాలములో మనం బ్రతుకుతున్నాం. ఈ కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అరే నేను పరిపూర్ణుడను కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా ఉండండి. మీరు పరిపూర్ణులుగా ఉండండి. పరిపూర్ణులుగా ఉండాలంటే వయస్సుకు రాని పరిస్థితి మనలో ఉండద్దు. జ్ఞానము విషయములో పరిపక్వత సంపాదించుకోవాలి. మాటల విషయములో పరిపక్వత ఉండాలి పిల్లలు. అరే వాడు మాట్లాడితే ఈ మాటలు ఇంకొక వేరేవాడు మాట్లాడలేడు, లోకస్తులు మాట్లాడలేరు, దేవుని ఎరిగినమని చెప్పుకుంటున్న వారు కూడా మాట్లాడలేని అనేకమైన శ్రేష్టమైన విషయాలు ఇతడు మాట్లాడతాడని అనుకుని సాక్ష్యం ఇవ్వగలగాలి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని మహిమపరచినట్లు అన్నాడు. అదే అధ్యాయము దయచేసి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు. హల్లెలూయా. మన వెలుగును వారి ఎదుట ప్రకాశింపచేయాలి పిల్లలు. మనం ఏం చేస్తాం? మనుషులు మన సత్క్రియలు, అరే వాడు అన్యుడు, వానికి సహాయం చేయడం. ప్రభునందు పిల్లలు ఎన్నో విధాలుగా మనమే ఆటంకముగా ఉండిపోతాం పిల్లలు. కానీ దేవుడు అంటున్నాడు మనుషులు మన సత్క్రియలను చూడాలన్నాడు. అంటే మనుషులు మన సత్క్రియలను చూడాలంటే మనుషుల ఎదుట మన సత్క్రియలను మనం చేస్తూ ఉండాలి. హల్లెలూయా. మనం సత్క్రియలు జరిగిస్తూ ఉండాలి, మంచి క్రియలు చేస్తూ ఉండాలి. యేసయ్య యొక్క వ్యక్తిత్వము వారి ముందట మనము ప్రదర్శిస్తూ ఉండాలి. ఇప్పుడు లోకములో ఉంటున్న సమాజానికి మనకు కొంత వ్యత్యాసం ఉండాలి పిల్లరా. లోకములో ఉంటున్నవాడు
ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడో అదే ప్రవర్తన మనము కనపరిస్తే ప్రయోజనము ఏముండదు. ఇక్కడ అనేక విషయాలు చెబుతున్నాడు. దయచేసి మరి ప్రభునందు ప్రియులారా, సమయం కొంచెం ఉంది కాబట్టి నేను మరి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగించేస్తాను. 5వ అధ్యాయము దయచేసి 21వ వచనంలో చూసినట్టు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోగునగునని పూర్వీకులతో చెప్పబడిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమును అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధముగా ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల. చూడండి పిల్లల, ఇప్పుడు లోకస్తునికి ఏమి ఆజ్ఞాపిస్తున్నాడు? నరహత్య చేయవద్దు అంటున్నాడు. ఇప్పుడు మనకేం చెబుతున్నాడు యేసయ్య 22లో? నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు అంటున్నాడు. మన సహోదరుని మీద మనం కోపపడడానికి కూడా మనకు అటువంటి వ్యక్తిత్వం ఉండొద్దు పిల్లల. నువ్వు బలి నడిపిస్తున్నప్పుడు నువ్వు ఒకవేళ జ్ఞాపకం వచ్చింది ఏమని, నీ సహోదరుని మీద నీకు కోపం ఉన్నది కానీ కాదు, నీ సహోదరునికి ఒకవేళ నీ మీద కోపం ఉంటే అంటున్నాడు. చూడండి పిల్లరా, అది ఎంత శ్రేష్టమైన మాటనో చూడండి. దయచేసి 23లో, కావున నీవు బలిపీఠమును అర్పణమును అర్పించుండగా నీ మీద నీ సహోదరుని మీద నీకు కోపం అని చెప్పట్లేదు ప్రభునందు పిల్లరా. మన మీద మన సహోదరునికి ఏమైనా కోపం ఉంటే మనం ఏం చేయాలట? మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము అంటున్నాడు ప్రభునందు పిల్లరా. ఈనాడు చిన్న చిన్న విషయాలను మనం దృష్టి కేంద్రీకరించి మన సహోదరులను మనం విమర్శిస్తుంటాం. వాడా పలానా వాడా అని మాట్లాడతాం ప్రభునందు పిల్లల. మనం ఎప్పుడు చేయొద్దు. దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మనము రియాక్ట్ కావాలి, కానీ మన వ్యక్తిగత విషయంలో మనం అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. శత్రువు ఆకలి కొని ఉంటే ఆహారం భోజనం పెట్టమన్నాడు పిల్ల. అట్లాంటి వ్యక్తిత్వము కలిగి ఉండడమే మనం పరిపూర్ణతలోనికి నడవడం ప్రభునందు పిల్ల. యేసయ్య మనల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆయననేమో 6 అడుగుల అందగాడు, మనమేమో ఆదాము ఎముకలు తీసినప్పుడు అట్లున్నాం అనుకో. పెళ్లి చేసుకుంటాడా? ప్రభునందు పిల్లరా, వయసులో మనం ఎదగాలి, అవయవ నిర్మాణములో మనం ఎదగాలి, మైండ్ మెచ్యూరిటీ ఉండాలి. అన్ని విధాలుగా మనము పరిపూర్ణులము అయితేనే యేసయ్య మనతో సంసారం చేస్తాడు పిల్ల. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2-3 వచనాల్లో చూసినట్టయితే, మరియు నేను నూతనమైన యెరూషలేము అను పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె అప్పుడు ఇదిగో ఆయన ఎవరితో కాపురం ఉంటాడట? మనుషులతో కాపురం. ఆయన మనతో కాపురం ఉన్నప్పుడు మనము ఆయనకు సరైన భాగస్వామిగా మనం ఉండకపోతే ప్రయోజనం ఏమీ ఉండదు పిల్ల. మనము పరిపూర్ణులము కావాలి. యేసయ్యకు సాటి అయిన సహాయముగా మనము తీర్చబడాలి. యేసయ్యకు సాటి అయిన సహాయముగా ఎంచబడితే ఆయన మన యందు సంతోషిస్తాడు, మన యందు కాపురం ఉంటాడంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడినది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, అనేకమైన విషయాలు మత్తయి సువార్త 5వ అధ్యాయములో చెప్పబడిన విషయాల్లో మనము మన జీవితాన్ని సరితూగుతుందా లేదా అనేది ప్రశ్నించుకొని, ఈ విషయంలో నేను సరిలేను ప్రభువా, నన్ను సరిచేయమని చెప్పుకుంటూ ఆ చివరి వచనంకి వచ్చేసరికి మనం పరిపూర్ణంగా ఆ మిగతా ముందున్న వచనాలన్నీ మనము సక్రమంగా నెరవేరిస్తే చివరి వచనంకి వచ్చేసరికి మనము పరిపూర్ణులముగా అగ్గుపడతాము దేవుని దృష్టికి. అక్కడ చెబుతున్నాడు ఇంకా అనేకమైన విషయాలు, కొన్ని విషయాలు మెట్టుకు మీ దృష్టికి తీసుకొస్తాను పిల్లరా. దయచేసి అక్కడ చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం దయచేసి 27వ వచనములో చూసినట్లయితే,
వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నేను మీతో చెప్పున్నదేమనగా అంటున్నాడు. అంటే శిష్యులతో చెప్పున్నదేమనగా, మనతో చెప్పున్నదేమనగా ఏంటంటే, మన హృదయములో ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడు అది వ్యభిచారము కిందికి. ఒక పురుషుణ్ణి ఒక స్త్రీ మోహపు చూపుతో చూసినప్పుడు అది వ్యభిచారంతో సమానం. ఇప్పుడు స్త్రీ పురుషుల యొక్క చూపులు ఎలా ఉండాలి? పరిశుద్ధమైన చూపులై ఉండాలి పిల్లలు. ఇప్పుడు మనము ఏదో స్త్రీ దగ్గరికి పోయేసి ఆమెతో కూడితేనే పాపము కాదు పిల్లలు. అటువంటి మనసుతో మనము ఆ స్త్రీని చూసినప్పుడు, అటువంటి మనసుతో ఆ పురుషుని చూసినప్పుడు అది వ్యభిచారము కిందికి లెక్క అవుతుంది పిల్లలు. కాబట్టి ఆ మనసు కలిగి ఉండొద్దు. ఒక పరిపూర్ణునికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, నీ చూపులలో పరిశుద్ధతను కనపరచగలగాలి. హల్లెలూయా. నీ వ్యక్తిత్వం విషయంలో నువ్వు భౌతికంగా నువ్వు పాపము చేయడం లేదు, కానీ నీ మనసులో కూడా అటువంటి ఆలోచన రాకుండా ఉండాలి పిల్లలు. మరి కీర్తనకారుడు కూడా చెబుతాడు 19వ సంకీర్తనలో చివరి వచనములు అంటాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమ్మ, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లగ్గునుగాక అంటాడు. అంటే మన నోటి మాటలు ఏ విధంగా ఉండాలి? దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి. మన హృదయ ధ్యానం ఏ విధంగా ఉండాలి అంటే దేవుడు అంగీకరించే విధంగా. మన హృదయంలో పరస్త్రీని పరపురుషుని మనం మోహించిన ఎడల పరలోకం మందున దేవుని దృష్టికి మనం వేషధారులం అవుతాం. అరే నేను ఎక్కడ ప్రభు ఆమెతో కలిసిందే లేదా అంటే, ఆయనతో కలిసిందే లేదా అంటే, అరే నీ హృదయం నాకు తెలుసురా అంటాడు. ప్రభునందు ప్రియులరా, భౌతికంగా పాపము చేస్తే అది వ్యభిచారం అని లోకం యొక్క తీరు ప్రియులరా. కానీ హృదయములో మనము పరాయి పురుషుణ్ణి పరాయి స్త్రీని మనము ఆలోచన మన మోహించిన ఎడల అది లేఖనముల ప్రకారము వ్యభిచారము. కాబట్టి అలాంటి పొరపాటు ఎవరైతే చేయకుండా ఉంటారో వారే పరిపూర్ణులవుతారు పిల్లలు. ఇంకా తర్వాత కింద చెబుతున్నాడు 29లో చూసినట్లయితే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేయమంటున్నాడు. మన కుడి కన్ను అభ్యంతర పరిస్తే దాన్ని ఏం చేయమంటున్నాడు? దాన్ని నీ వద్ద నుండి పారవేయము. ఎందుకు పారవేయమంటున్నాడు? నీ దేహమంతయు నరకములో పడడం కంటే. చూడండి పిల్లరా, నీ దేహములో నీకున్న అవయవములలో ఒక అవయవం నిన్ను అభ్యంతరపరుస్తుంది. ఆ అభ్యంతరపరిచినప్పుడు పరిపూర్ణుడుగా ఉండడానికి సిద్ధపడుతున్న వ్యక్తి ఏం చేయాలి? నీ కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తొలగించుకోగలుగుతామా? ప్రభునందు పిల్లల తొలగించుకున్న వాడే పరిపూర్ణుడు కాగలుగుతాడు పిల్లలు. ఏది అభ్యంతరపరిస్తే, నీ కుడి చెయ్యి అంటున్నాడు చూడండి, నీ కుడి చెయ్యి 30లో చూడండి, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం. ప్రభునందు ప్రియులారా, భౌతికంగా అన్ని అవయవములు కలిగి ఉండి నరకములోకి వెళుతున్న వారు అనేకులు. భౌతికంగా అవయవ లోపము కలిగి ఉండి పరిపూర్ణులుగా తీర్చబడుతున్న వారు కూడా ఉన్నారు. ప్రతి అవయవము మనము పరిపూర్ణమైన వ్యక్తిత్వంలో సంతరించుకోవాలి పిల్లలు. దేవుడు ఎటువంటి పరిపూర్ణుడో అటువంటి పరిపూర్ణత మనము సంతరించుకోవాలి. అప్పుడు పరలోక రాజ్యంలో మనం గొప్పవారం అవుతాం. నువ్వు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల్లా అన్నాడు, నీ ఆస్తిని అంతటిని అమ్మి బీదలకేమో వచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక వాడు ఏం చేసినాడు? వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకా అడ్రస్ లేదు. అలా చాలామంది మిస్ అయిపోతారు పిల్లలు. మన లోగడ రాయ్ గారు నేను క్లిప్పింగ్ మన గ్రూప్లో సెండ్ చేశాను. మరి ఒక భక్తుడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత 3 ముఖ్యమైన సంగతులను నేను చూస్తానన్నాడు. ఏంటి ఆ విషయాలంటే, పరలోక రాజ్యంలో ఇతడు తప్పకుండా ఉంటాడు అని చెప్పుకున్న వారు చాలామంది అక్కడ మిస్ అయిపోతారు. అరే వీడు అసలే ఉండడురా, వీడు పనికిమాలినోడు అని అనుకున్న వాళ్ళు అక్కడ కనపడతారు. ఇది రెండో విషయం. ఇంకొకటి ఏంటంటే, నేను అక్కడ ఉంటానంటాడు. ప్రభునందు ప్రియులారా, 3 ప్రాముఖ్యమైన విషయాలు. చార్లెస్ స్పర్జన్ భక్తుడు అనుకుంటాను, ఎవరో తెలియదు కానీ ఒక శ్రేష్టమైన భక్తుడు, దేవుని అడుగుజాడలు నడిచిన వ్యక్తి.
అంటే మనం ఏం చేయాలి? చాలామంది ఇక్కడ అక్కడ ఉండరని అనుకున్న వాళ్ళు అక్కడికి వస్తారు కాబట్టి ఇప్పుడు మనం సపోర్ట్ నోరు మూసుకొని వాళ్ళతో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇప్పుడు ఇక్కడ సమాధానం లేకపోతే అక్కడ మొత్తం నిత్యత్వం అంతా, అరే భూమి మీద ఉన్నప్పుడు నువ్వు నాతో సమాధానంగా లేవు కదా నేను మాటలు గుర్తుకొచ్చినప్పుడు నీ హృదయం బాధపడుతూ ఉంటుంది. దానికి ఆ కోతకు గురి కాకూడదు. చాలామందిని చాలామంది ఏం చేస్తారంటే నేనే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను అని అనుకుంటారు. కానీ ప్రభునందు పిల్లరా, దేవుడు హృదయమును చూసేవాడు. పరిసయ్యుడు దేవుడి దగ్గరికి వచ్చాడు, సుంకరి దేవుడి దగ్గరికి వచ్చాడు. ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకరి ప్రార్థన దేవుడు విన్నాడు, ఒకరి ప్రార్థన దేవుడు తృణీకరించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని మనం నిలబెట్టేసి ఎవడు పర్ఫెక్ట్ అని చెప్తే లోకమంతా పరిసయ్యుడే పర్ఫెక్ట్ అని చెప్తారు. లోకమంతా పరిసయ్యుడే పర్ఫెక్ట్. ఎందుకంటే దేవుని సన్నిధానానికి వస్తున్నాడు, నరహత్య చేయడం లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగిలేయడం లేదు, తల్లిదండ్రులకు విధేయుడుగా ఉంటున్నాడు, దశం భాగాలు ఇస్తూ ఉన్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ వానిలో ఒక గర్వం వచ్చేసింది. ప్రభునందు పిల్లలు, ఆ గర్వాన్ని బట్టి వాడు ఏమంటున్నాడు? నేను ఈ సుంకరి వల్లే నేను ఉండనందుకు నీకు వందనాలని చెప్పి. అరే ఏంద్రా నీ ప్రార్థనలో అంత డ్రైనేజ్ వాసన వస్తుంది ఏంది అని అనుకున్నాడు. నీ ప్రార్థన నేను వినని అనుకున్నాడు. నీ ప్రార్థన నేను అసలు నీ దృష్టిని కేంద్రీకరించను అనుకున్నాడు. ప్రభునందు పిల్లలు, సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. సరిగ్గా అసలు దేవాన్ని పిలవడానికి కూడా నేను యోగ్యత లేని వాడను ప్రభు అని చెప్పాడు. ప్రభునందు పిల్లరా, కాబట్టి మనము పరిపూర్ణులం కావాలి. రక్షణ పొందిన మనం అందరము పరిపూర్ణులం కావాలంటే మనలో అభ్యంతరపరిచే ప్రతి దాన్ని మన నుండి తొలగించుకోవాలి. అది మన అవయవమైన, మన ఆలోచనలైనా, ఏదైనా పిల్లలు దేవుడు ఆజ్ఞాపించిన వాటిని మనం చేసినప్పుడే తప్పకుండా మనము పరలోక రాజ్యంలో పరిపూర్ణముగా దేవునితో కాపురం ఉండగలుగుతాం. పిల్లలు రక్షణ పొందాము, కానీ ఆయన కాపురానికి పనికి రాని పరిస్థితుల్లో మనం ఉన్నామనుకో, అప్పుడు దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయడు. పిల్లలు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆయనతో కూడా మనం ఉండాలి. హల్లెలూయా, ప్రభునందు పిల్లలు. కాబట్టి మనం ఏం కావాలి? ఈ లోకంలో ఉన్నప్పుడే మనము పరిపూర్ణమైన వ్యక్తిత్వంలో సంతరించుకోవాలి. మన మాటల విషయంలో, మన ప్రవర్తన విషయంలో, మన ఆలోచన విషయంలో, మన తలంపుల విషయంలో, మనము వేసే అడుగుల విషయంలో, ప్రతి విషయంలో ఒక దినాన దేవునికి లెక్క అప్పజెప్పవలసిన అవసరం ఉందని గ్రహించి ప్రతి విషయంలో జాగరూకత వహించి మనం ముందుకు సాగాలి. సమయమును మాత్రమే కాదు, నీ అవయవమును కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకోమన్నాడు. సమయము విషయంలో మాత్రమే కాదు పిల్లరా, నీ అవయవముల విషయంలో కూడా దేవుడు లెక్క అడుగుతాడు. నీకున్న పరిస్థితుల విషయంలో, నీకున్న ఆస్తి విషయంలో, నీకున్న ఉద్యోగం విషయంలో, నీకున్న ప్రతి పరిస్థితుల విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే అన్నాడు. దయచేసి కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము దయచేసి చూడండి పిల్లరా. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఎక్కడ మనం ప్రత్యక్షమవుతాము? క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము ప్రత్యక్షమవుతాం. ప్రభునందు ప్రియులారా, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము మరి 10వ వచనము, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. అప్పుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు అడుగుతాడు. దేహంతో జరిగించిన వాటి లెక్క మనం అప్పగించాల్సి వస్తుంది. అప్పుడు మనం తలదించుకునే పరిస్థితిలో ఉండొద్దు. తలెత్తుకునే పరిస్థితులు, పరిపూర్ణుడుగా ఉన్న వ్యక్తి దేవుని ముందుకు వెళ్ళినప్పుడు తలెత్తుకుంటాడు. పరిపూర్ణుడుగా తీర్చబడని వ్యక్తి దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు తలదించుకుంటాడు పిల్ల. అందుకే యోహాను భక్తుడు మొదటి యోహాను పత్రికలో
మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల మనము ఎటువంటి వారమవుతామట? దేవుని దృష్టికి ధైర్యము గలవారమగుతాం. 21వ వచనం 3:21 మొదటి యోహాను. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము అన్నాడు. దేవుని ఎదుటకు మనం వెళ్ళినప్పుడు మనం ఎటువంటి పరిస్థితి మనలో ఉండాలి? ధైర్యముగా ఉండాలి. ఇప్పుడు టీచర్ మనం స్కూల్లో మనం వెళ్ళినప్పుడు స్కూల్ చూసుకుంటే ఇప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా చదివిన పిల్లలు ఏదన్నా హోంవర్క్ ఇచ్చినారనుకో, ఆ హోంవర్క్ చేసిన వాళ్ళు ఎట్లుంటారు? హోంవర్క్ చేయని వాళ్ళు వెనుక కూర్చోండి, వెనుక ముంగటుండోనికి కొంచెం ఇట్లా పొరపాటున మళ్ళీ టీచర్ నన్ను చూసి నన్ను పిలుస్తుందేమో అని చెప్పేసి దాక్కుంటూ ఉంటారు. అట్లాంటి పరిస్థితి ఉండొద్దు పిల్లలు. అలాంటి పరిస్థితి మన పిల్లలకు ఉండకుండా చూసుకునాలి. ఆధ్యాత్మిక విషయంలో మనం ఉండకుండా జాగ్రత్త పడాలి, మన పిల్లలు కూడా ఉండకుండా జాగ్రత్త పడాలి. దేవుని ముందుకు వచ్చినప్పుడు ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకు మరి ప్రణాళిక గ్రంథములు ఏమేమి అవుతున్నాయో వాళ్ళకు మరి కంటత చేసి మరి వీడియో చేయమన్నారు. చేసిన వాళ్ళు ఎట్లుంటారు? అక్కాక నేను చేసిన అంటారు. అవునా? చేయని వాళ్ళు సైలెంట్గా కూర్చుంటారు. ప్రభునందు పిల్లలు అట్లా ఎప్పుడు ఉండద్దు. భౌతిక విషయంలో కానీ ఆధ్యాత్మిక విషయంలో కానీ మనము ధైర్యముగా ఉండాలంటే మనము ప్రతి చోట పరిశుద్ధతను కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. నిరంతరం కష్టపడాలి. పరిశుద్ధత మనల్ని అన్ని చోట్ల నిలబెడుతుంది పిల్లలు. యోసేపు పరిశుద్ధుడు కాబట్టి సంఖ్యలలో ఉన్నా కానీ దేవుడు అతన్ని విడిపించాడు. హల్లెలూయా. దావీదు పరిశుద్ధంగా ఉన్నాడు, నీతిని అనుసరించి నడుచుకున్నాడు, దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి జీవించాడు కాబట్టి దావీదు వెళ్ళిన చోట్లల్లో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతని శత్రువుల మీద దేవుడు అతనికి విజయం ఇచ్చాడు. దానియేలు సింహపు బోనులో వేయబడ్డప్పుడు అతడు కనపరిచిన వైఖరి దేవుని దృష్టికి యోగ్యమైనది కనుక మరి తన దూత నంపించి సింహాల నోలను దేవుడు మోయించాడు. ప్రభునందు పిల్లరా, కాబట్టి మన జీవితంలో మనము పరిపూర్ణమైన వ్యక్తిత్వమును సంతరించుకోవడానికి మనం ఎప్పుడైతే ముందుకు సాగుతుంటామో ఆటోమేటిక్గా మనలో ధైర్యం పెరుగుతుంటుంది. హల్లెలూయా. తలెత్తుకునే బ్రతికే పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలు తలదించుకునే పరిస్థితులుగా మనము ఉండొద్దు. దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళినా సరే, దేవుని ముందుకు వెళ్ళినా సరే నేను ధైర్యవంతుడని చెప్పుకునే పరిస్థితిని క్రియేట్ చేసుకునే వ్యక్తి ఎటువంటి వాడై ఉంటాడంటే తన జీవితంలో ఏది అభ్యంతరపరిచిన దాన్ని విడిచిపెట్టాలి. అది ఎంత మంచిదైనా సరే. అరే అట్లెట్లా ప్రభు, మరి బిర్యానీ చేసుకున్న ఈరోజు తినాలే కదా, అరే వద్దురా అన్నప్పుడు దేవుడు మనము దాన్ని తీసుకుపోయేసి చెత్త కుప్పలో పడేయాలి. దాని మీద ఎంత మమకారం ఉన్నా, ఎంత ఇష్టం ఉన్నా దాన్ని చెత్తతో సమానంగా మనం దాన్ని ఎంచుకోవాలి. విచిత్రం ఏంటంటే ప్రభునందు పిల్లల రక్షణ పొందిన విశ్వాసులు చాలా వరకు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా తిరుగుతూ ఉన్నారు. కడుగబడిన పంది బురద కొరకు ప్రయాసపడుతున్నట్లుగా అలా బ్రతుకులు మారిపోతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఆయన క్షమాపణ పొందుకుంటున్నారు దేవుని దగ్గర. ప్రభువా నన్ను క్షమించమని అడుగుతున్నారు. మరలా పోయేసి లోకంలో అదే పనులు చేస్తాం. అలాంటి పరిస్థితి మనకు ఉండదు పిల్లలు. నువ్వు పరిపూర్ణుడవు కావాలంటే నువ్వు విసర్జించిన దాన్ని మరలా దాని వైపు తొంగి చూడొద్దు, దాని వైపు తిరగద్దు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పొరపాటు అది. మాకు అక్కడ అన్నీ ఉండేవన్నారు. ఏంది మాకు ఇక్కడ సమాధులు లేకుండా లేవని ఇక్కడికి తీసుకొచ్చినవా అన్నారు. ఎంతో కోపం పుట్టించారు, దేవునికి కోపం పుట్టించారు. సాత్వికుడైనా మోషేకు కోపం పుట్టించి మోషే నా ఇల్లంతటలు మిక్కిలి సాత్వికుడు అని చెప్పిన దేవుడే అటువంటి మోషేకి కోపం తెప్పించారు ఇశ్రాయేలు ప్రజలు. ప్రభునందు ప్రియుల వాళ్ళ వలన మోషే కానాను చేరలేకపోయాడు. ప్రభునందు ప్రియుల కాబట్టి మనము ఏం చేయాలంటే భక్తులందరి జీవితంలో జరిగిన ప్రతి ఘట్టాన్ని మనకు దేవుడు ఆశీర్వాదం కొరకు రాయించాడని మనం జాగరూకత వహించాలి. హల్లెలూయా. ఒకప్పుడు మనము అస్తవ్యస్తమైన ఒక అమీబా ఆకారంలో ఉన్న మన బ్రతుకులు ఇప్పుడు ఒక రూపమును ధరించుకోవాలి. అమీబా ఎట్లుంటుంది? దానికి ఒక రూపం ఉండదు, ఎట్లా అంటే అట్లా ఉంటుంది అది. కానీ మరి దేవుడు పెళ్లి చేసుకునే భార్య మాత్రం తప్పకుండా అన్ని విషయములు ఎదిగినదై ఉండాలి. హల్లెలూయా. వ్యక్తిత్వం విషయంలో పరిపూర్ణత ఉండాలి, పరిశుద్ధత విషయంలో పరిపూర్ణత ఉండాలి, మాటల విషయంలో పరిపూర్ణత ఉండాలి, తలంపుల విషయంలో పరిపూర్ణతను సంతరించుకోవాలి. అన్ని విషయంలో
మనము పరిపూర్ణత సంతరించుకున్నప్పుడు దేవుడు మనం బట్టి సంతోషిస్తాం. నాకు సాటి అయిన సహకారి అని మనల్ని గురించి చెప్పుకుంటాడు పిల్లల. కాబట్టి ఏదో మనల్ని నిర్బంధించట్లేదు, మనము స్వతంత్రులమే. కానీ చేయవలసినవి చేయాలి, చేయకుండా మనం జాగరూకత వహించాలి. ప్రసంగి గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట మరి మనం చూసుకొని మనం ముగించుకుందాం పిల్లరా. ప్రసంగి గ్రంథము దయచేసి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనములు చూసింది. యవనుడా, నీ యవనమందు నీవు సంతోషపడుము, నీ యవన కాలం మందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున నీ హృదయము నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకున్నాం. నువ్వు ఏదైనా చెయ్యో, కానీ దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళేది ఒక రోజు ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని చెయ్యి. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? అరే, దేవుని న్యాయపీఠం ముందుకు నేను వెళ్ళాలి కాబట్టి నేను లోకస్తునిలాగా మాట్లాడొద్దు, లోకస్తునిలాగా ప్రవర్తించద్దు, లోకస్తుడు నడుస్తున్న మార్గములో నేను నడవద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండద్దు అని అనుకుంటాం. దేవుడు ఏది చేయమన్నాడు అది చేస్తాం, దేవుడు ఏది చేయకూడదన్నాడో దాన్ని మనము పెంటతో సమానంగా ఎంచుకుంటాం. హల్లెలూయా. అటువంటి వ్యక్తిత్వము ఎవరైతే సంతరించుకుంటారో మన దేవుడు పరిపూర్ణుడు కాబట్టి వారు కూడా పరిపూర్ణులుగా తయారవుతారు. మనం పరిపూర్ణులముగా తయారు కావాలి. పరిపూర్ణమైన వ్యక్తిత్వము లేకపోతే మనం చాలా నష్టపోతాం పిల్లలు. వాడు అన్ని యోగ్యత కలిగి ఉన్నాడు. ఆ యవనస్తుడు తల్లిదండ్రులకు నువ్వు సన్మానిస్తూ ఉన్నాడు, వ్యభిచరించట్లేదు, నరహత్య చేయట్లేదు, దొంగిలించడం లేదు, అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉన్నాడు. నువ్వు పరిపూర్ణుడవు కాగోరిన ఎడల అని అన్నప్పుడు యేసయ్యను విడిచిపెట్టిపోయాడు. అంటే లోకపు ధనమే నా పరిపూర్ణత అనుకున్నాడు. అటువంటి కాన్సెప్ట్ మనందరిలో కూడా ఉంటుంది పిల్ల. కొంతమంది అందమే నా పరిపూర్ణత అనుకుంటారు, ధనమే నా పరిపూర్ణత అనుకుంటారు, లేదంటే ఆస్తులే నా పరిపూర్ణత అనుకుంటారు. అట్లాంటి పరిస్థితిని మనం విడిచిపెట్టాలి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడదు. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా మనము తీర్చబడాలి. సంఘము స్త్రీతో పోల్చబడింది కాబట్టి సంఘం అంతా ఏం తయారు కావాలి? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా మరి అందరూ తయారు కావాలి. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా. రమ్యాక మీరు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన జీవితమే పరిపూర్ణతలోనికి మనం నడిపిస్తుంది. లోకమునకు ఉప్పై ఉండు అన్నాడు. సంఘమును ఏమన్నాడు? శిష్యులతో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. ఇవన్నీ విషయాలు మీరు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. ప్రభువా, నేను నేను అగుతున్నట్లుగా నేను ఇష్టపడుతున్నాను, నాకు సహాయం చేయండి అని అన్నప్పుడు ఈ ఒక్క అధ్యాయం చదవండి. మీకు అనేకమైన విషయాలను దేవుడు బయలుపరుస్తాడు. అనేక విధాలుగా దేవుడు మాట్లాడతాడు. అన్ని విధాలుగా మనల్ని దేవుడు ఆదరిస్తాడు పిల్లలు. కాబట్టి పాలు తాగే స్థితిలో నుండి బలమైన ఆహారము తినే స్థితిలోనికి మనము ఎదగాలి అన్ని విషయములు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు పిల్లరా, నీతిమంతుడైన వాడు మరి 14వ కీర్తనలో కూడా చెబుతారు. 15వ కీర్తన 4వ వచనంలో, నీతిమంతుడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అన్నాడు. హల్లెలూయా. నీతిమంతుని యొక్క వ్యక్తిత్వంలో మనం సంతరించుకోవాలి. మాట తప్పడు, ఎంత నష్టమొచ్చినా సంతసింతురు, ఎంత కష్టమొచ్చినా. మాట తప్పరు, ఎంత నష్టమొచ్చినా సంతసింతురు, ఎంత కష్టమొచ్చినా. కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా పరులపై నిందలు మోపకుందురు. కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా పరులపై నిందలు మోపకుందురు. దేవుని మెప్పునే కోరుకుందురు, దేవుని మెప్పునే కోరుకుందురు. నీతిమంతులు
తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. కదలకుందురు సియోను కొండవోలే బెదరకుందురు. కదలకుందురు సియోను కొండవోలే బెదరకుందురు. యుద్ధ రంగమందున నీతిమంతుడు తమాల వృక్షము వలె ఎడారిలో సహా మొవ్వు వేయుచుందురు. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, మనం నీతిమంతులంగా తీర్చబడతాం. మాట తప్పని మడిమ తిప్పని అనుభవంలో మన జీవితాలు ఉండాలి. అరే వాడు ప్రమాణం చేస్తాడు కానీ మాట మీద ఉండడు అనే పరిస్థితి ఉండదు. దావీదు నిబంధన చేసుకున్నాడు, నీ వాక్యమును అనుసరించి నడుచుకొందునని నేను నీతో నిబంధన చేసుకుంటుని అన్నాడు. ప్రభునందు పిల్లరా, అటువంటి నిబంధన మనం ఇప్పుడు చేసుకుందాం. ప్రభువా, నీ ఇష్టానుసారమైన జీవితం నేను కలిగి ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను, నాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నాలో ఉంటున్న అపరిపూర్ణమైన వ్యక్తిత్వంను తొలగించండి, అసంపూర్ణమైన వ్యక్తిత్వంను తొలగించండి, నీకు ఆయాసం కలిగించే వ్యక్తిత్వం నా నుండి తొలగించండి, నీకు దుఃఖము కలిగించే పరిస్థితి నాలో నుండి తొలగించండి అని మనము దేవుని పాదాలను పట్టుకొని అడుగుదాం. ఎప్పుడైతే మనము ఈ ప్రార్థన చేయగలుగుతామో పిల్లరా, దేవుడు మనకు సమయోచితమైన సహాయం చేయడానికి మన దగ్గరికి దిగి వస్తాడు. ఆయన మన ప్రధాన యాజకుడు, మనకు సమయోచితమైన సహాయమును అనుగ్రహించేవాడు. కాబట్టి మనము దేవుని దగ్గర సమయోచితమైన సహాయమును పొందుకొని గడిచిన జీవితంలో ఇప్పటి వరకు మనం నడిచి వచ్చిన యాత్ర అంతట్లో మనం ఎక్కడెక్కడనైతే దేవునికి ఆయాసం కలిగించి దుఃఖం కలిగించాము వాటన్నింటి నుండి మనం విడుదల పొంది శ్రేష్టమైన దేవునికి ఇష్టమైన నూతనమైన నవీన స్వభావమును మనం ధరించుకుందాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించి నడిపించి మహిమనంతుడు కాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రం. గొప్ప దేవా, నీకు వందనాలు. మాటలాడుచున్న దైవమ్మ, నీకు వందనాలు. నీ వాక్కు చేత మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు. యేసయ్యా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం. అపరిపూర్ణమైన జీవితము నాకొద్దు ప్రభువా. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములో కూడా మీకు మరలా బోధింపవలసి వచ్చినన్నాడు. యేసయ్యా, ఈ పరిస్థితి నుండి నన్ను విడిపించండి, ఈ పరిస్థితి నుండి నన్ను తప్పించండి. నాలో ఉంటున్న అస్తవ్యస్తమైన పరిస్థితి నా నుండి కొట్టివేయండి. నీవు పరిశుద్ధుడవు ప్రభువా, నేను పరిశుద్ధుడనై జీవించినట్లుగా మీరు సహాయం చేయండి. నీవు వెలుగై ఉన్న ప్రకారము నేను వెలుగులో నడుచుకోవడానికి సహాయం చేయండి. ఉప్పు లాంటి లక్షణం నాకు దయచేయండి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండే లక్షణం నాకు అనుగ్రహించు. దుఃఖపడే అనుభవం నాలో కలగచేయండి. సాత్వికతను నాలో కలగచేయండి. హృదయ శుద్ధిని నాలో కలగచేయండి. నాకు అభ్యంతరముగా ఉన్న ప్రతి పరిస్థితిని నేను విడిచిపెట్టడానికి సహాయం చేయండి. నీకు దూరం చేసే ప్రతి పరిస్థితిని నా నుండి కొట్టివేసుకోవడానికి సహాయం చేయండి. యేసయ్యా, నన్ను మన్నించండి, నన్ను క్షమించండి, నీ రక్తముతో నన్ను కడగండి. అయ్యా, నన్ను కరుణించండి. మనమందరము ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన సమయము, దేవునితో సమాధాన పడే సమయము, మనము దేవుని పోలికగా మార్చబడే సమయము, దేవునితో అన్యోన్యత కలిగి ఉండడానికి సిద్ధపడే సమయము. కాబట్టి ఎవరము కూడా సమయమును వ్యర్థపరచుకోవద్దు పిల్లరా. సమయమును మనం సద్వినియోగం చేసుకుందాం. ఉన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. సర్వవ్యాపకుడా, నీకు వందనాలు, స్తోత్రములు. సర్వాంతర్యామి, నీకు వందనాలు. సకలము చేయగా
జాలిన గొప్ప తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. మా నీతికి మా రక్షణకు కారణభూతుడానికి వందనాలు స్తోత్రములు. అద్వితీయ సత్యదైవము నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. నిరంతరము నా తండ్రి మమ్మల్ని ఆదరించేవాడానికి వందనాలు నాయన ప్రభ. మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు, మమ్మల్ని స్వస్థపరిచినందుకు నీకు వందనాలు, మమ్మల్ని నాయన ప్రభ నీ కృపచేత అలంకరించినందుకు నీకు వందనాలు. మాలో ఉంటున్న సకల విధములైన దోషములను మనల్ని తొలగించి వేసినందుకు నీకు వందనాలు స్తోత్రములు అని చెప్పుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపము నుండి మనల్ని విడిపించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతి ధూప నైవేద్యమును సమర్పిద్దాం. పిల్లలు ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, అందరము దేవుని స్తుతిద్దాము. దేవుడు చేసిన ఉపకారములను బట్టి దేవుణ్ణి స్తుతిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రం ప్రభువా. ఉన్నవాడవు అనువాడవైన మా తండ్రి నీకు వందనాలు. మా మధ్యలోనికి దిగి వచ్చిన తండ్రి నీకు వందనాలు. మమ్మల్ని దర్శించిన తండ్రి నీకు వందనాలు. మాలో ఉంటున్న సకల దోషములను పారద్రోలినందుకు నీకు వందనాలు స్తోత్రం ప్రభువా. నాయన ప్రభ మమ్మల్ని కడిగినందుకు నీకు వందనాలు, మమ్మల్ని శుద్ధీకరించినందుకు నీకు వందనాలు. మాలో ఉంటున్న నా తండ్రి ప్రభ నీకు ఆయాసకరమైన స్థితిని కొట్టివేసినందుకు నీకు వందనాలు 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 వందనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణము యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకమన్నాడు. పిల్లరా, మొట్టమొదటిగా ఆయన మన జీవితంలో చేసిన ఉపకారము, మన అపరాధములన్నింటినీ క్షమించినాడు కనుక మనం దేవుని స్తుతిద్దాం. మన సంకటములన్నింటిని కుదిర్చాడు కనుక మనము దేవుని స్తుతిద్దాం. సమాధి నుండి మన ప్రాణములను విమోచించున్నాడు కనుక మనము దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. ఒక గొప్ప రాజ్యానికి వందనాలు. స్తోత్రములు 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 ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. సమాధి నుండి నా ప్రాణమును విమోచించినందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. నాయన ప్రభ తండ్రి, నాయన నీ కౌగిల్లో మమ్మల్ని పెంచుతున్నందుకు నీకు వందనాలు. నాయన నీ వాక్కు చేత మమ్మల్ని దర్శిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. శ్రేష్టమైన నీ వాక్యము సందేశముతో నా తండ్రి మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రం ప్రభువా. నాయన నీకు వందనాలు. పరిపూర్ణుడా నీకు వందనాలు స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. నీతి గల న్యాయాధిపతివైన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు. యేసు వలె మమ్మల్ని మార్చడానికి ప్రభువా దిగి వచ్చిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు. యేసు పోలికలోనికి మమ్మల్ని మార్చడానికి దిగి వచ్చిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. సాతాను బంధాలలో నంబాలలో, సాతాను బంధాలలో జీవపుడంబాలలో పడనీయగా నన్ను చెడనీయగా, పడనీయగా నన్ను చెడనీయగా, తన కృపలో నిరతం నన్ను నిల్పేను, తన కృపలో నిరతం నన్ను నిల్పేను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. మరి బిరిపైనను ఆ సిల్వ మరణమును, కల్వారి గిరిపైనను ఆ సిల్వ మరణమును నా కోసమే ప్రభు శ్రమ పొందెను, ప్రభు శ్రమ పొందెను. నా పాపమంతని క్షమించెను. హల్లెలూయా క్షమించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను.
సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము సత్యంబు జీవంబును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేర్పించెను నాకు చూపించెను, నేర్పించెను నాకు చూపించెను, వర్ణింపగాలేను ఆ ప్రభువును, వర్ణింపగాలేను ఆ ప్రభువును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగంబు, ఘనమైన ఆ ప్రేమకు. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏమిటోనో నేనివ్వగలను, నేనివ్వగలను, నన్ను నేను ఆ ప్రభు సమర్పింతును. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. కన్న తండ్రి నీకు వందనాలు, నన్ను కరుణించినందుకు నీకు వందనాలు స్తోత్రములు, నన్ను ప్రేమించినందుకు నీకు వందనాలు, నన్ను తప్పించినందుకు నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రం ప్రభువా. సాతాను బంధనాలు చీకటి డంబములలో ప్రభువా, జీవపు డంబములు చిక్కుకొనకుండా నా తండ్రి నన్ను కాపాడినందుకు నీకు వందనాలు 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 వందనాలు. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. ఓ గొప్ప దైవమ్మ నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ఇరుకునందు పిలచితివి, నాకు సహాయము చేసితివి, ఇరుకునందు పిలచితివి, నాకు సహాయము చేసితివి, చెడి ఎక్కడా తిరుగకుండా, చెడి ఎక్కడా తిరుగకుండా చేరవచ్చి నన్ను ఆదుకొంటివి, చేరవచ్చి నన్ను ఆదుకొంటివి, నీ పాదములకెలా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొందుచున్నది, యేసయ్యా పొందుచున్నది, పరిశుద్ధమైన పరవశమే పరమాయేసుని కృపవరమే, పరిశుద్ధమైన పరవశమే పరమాయేసుని కృపవరమే, వేదని నన్ను కట్టుకొంటివి. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాడుటకు పాడని స్థితిని, పాడుటకు పాడని స్థితిని, నీ పాదములకెలా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొందుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొందుచున్నది, మన్నాను కురిపించినావు, బండ నుండి నీలిచ్చినావు,
నుండి నిలిచినావు యెహోవా ఈరే చూచుకొనును చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధన నీకే నా యేసయ్యా హల్లెలూయా నీకే ఆమేన్ 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 హల్లెలూయా నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన ప్రతిఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము ప్రతిఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము బహుదు కమ్ములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహుదు కమ్ములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము రక్తము యేసు రక్తము ఆమోద్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము ఆమోద్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను ఓ గొప్ప దైవమానికి వందనాలు స్తోత్రం. నన్ను మన్నించిన తండ్రి నీకు వందనాలు. ప్రతి ఘోరమైన పాపమును నా నుండి కడిగి వేసినందుకు నీకు వందనాలు నాయన. మహాపరిశుద్ధ స్థలములో నన్ను నిలిపినందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. నాయన నా మనసాక్షిని శుద్ధి చేసినందుకు నీకు వందనాలు. నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. నీకు నా తండ్రి ప్రభువా, పరలోకపు మన్నాను నా మీద కురిపించినందుకు నీకు వందనాలు నాయన. నా జీవితంలో మీరు చేస్తూ వస్తున్న ఉపకారములన్నింటిని బట్టి నీకు వందనాలు స్తోత్రం.
నాయన నేను ఎవడినో నేను ఎరగక మునిపే నా తండ్రి నన్ను ఎరిగిన దైవమ్మా నీకు వందనాలు. నాయన నాకు బిరుదులు ఇచ్చిన తండ్రి నీకు వందనాలు. దుష్టు నుండి నన్ను తప్పించిన తండ్రి నీకు వందనాలు. నీ కాపుదల కొరకై నీకు వందనాలు. నీ క్షేమము కొరకై నీకు వందనాలు. నీ ఆదరణ కొరకై నీకు వందనాలు. స్తోత్రం. నన్ను బలపరిచినందుకు నీకు వందనాలు. అయ్యో దుర్బలునిగా నా తండ్రి నాయన, కృంగిపోయిన స్థితిలోనే తండ్రి నాయన నీ సన్నిధానానికి వచ్చి ఉంటుండగా నాయన దుర్బలుడు నేను నాకు ప్రభు నీ బలము ధరింపజేసినందుకు నీకు వందనాలు. నీ కృప చేత నన్ను బలపరిచినందుకు నీకు వందనాలు. నీ మహాశక్తి చేత నా తండ్రి నాయన నన్ను బలవంతురాలిగా చేసినందుకు నీకు వందనాలు. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము ప్రభువా? విరిగి నలిగిన నా హృదయ స్తుతి ధూపార్చన నీ బంగారు పాదములకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.